ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చక్కగా ప్రభు నడిపిస్తున్నారు. ఎంతగానో ప్రతి ఉదయం బలపరచబడుతున్నాం. దేవుని మాటలు మనల్ని ఆదరించడం, దేవుని మాటలు మనల్ని ప్రేమించడం, నడిపించడం మనం ప్రతిరోజు చూస్తున్నాం. ఇలాగే ఉదయం లేవగానే దేవుని మాటలు ధ్యానిస్తూ ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తూ బలంగా ముందుకు సాగుదాం. ఆలస్యం చేయకుండా ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా. 9వ కీర్తనలు 9వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా? అవునండి. చూడండి, నలిగిన వారికి దేవుడు మహాదుర్గముగా ఉన్న దేవుడుగా ఉన్నారు. ఆపత్కాలంలో ఆయన చూడండి అద్భుతమైన రీతిలో మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నారని చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు. ఈ రోజున మీరు, మీ కుటుంబాలు చాలా భయంకరమైన పోరాటాలు, ఇబ్బందుల వల్ల నలిగిపోయి ఉన్నారా, కృంగిపోయి ఉన్నారా? చాలా మరి కన్నీళ్ళని మీ జీవితంలో మీరు చూస్తూ ఉండొచ్చు. చాలా భయంకరమైన పోరాటాలు, ఇబ్బందులను మీ జీవితంలో మీరు చూస్తున్న వారిగా ఉండొచ్చు. ఏంటి నాకు ఈ జీవితం, ఏంటి నాకు ఈ పరిస్థితి అన్నట్లుగా మీ జీవితాలు ఉన్నాయేమో. కానీ ప్రభు అంటున్నారు, నలిగిన వారికైనా దుర్గముగా ఉన్నారు అని. ఈ ఉదయకాల సమయంలో చూడండి, నీవు నలిగిపోయిన పరిస్థితిలో ఉండి మరి ఏ వేదనతో నీవున్నా, ఇదిగో ప్రభుని ఆశ్రయించడం ద్వారా ఆయన గొప్ప దుర్గముగా ఉన్నారండి. మహా గొప్ప దుర్గముగా ఉన్నారు. ఆయనని ఆశ్రయించు వారిని ఆయన ఎన్నడూ కూడా వదిలిపెట్టే దేవుడు కాదండి. ఎవరు మరి ఏ శత్రువు మీ ముందరికి వచ్చినా, లేదా మిమ్మల్ని పతనం చేయాలని మీ మీదకి ఒక సైన్యం వలె వచ్చినా అడ్డుపడువారు ఆయన ఎదుట ఎవరు లేరండి. ఇదిగోని, ఎందుకంటే ఆయన మనకు మహాదుర్గముగా ఉన్నారు కాబట్టి ఎవరు అడ్డుపడలేరు, ఎవరు మరి మనల్ని ఏది కూడా చేయలేరు. దేవుడు మనతో ఉండగా, మన ముందర ఉండగా ఎవరు ఏమి చేయగలుగుతారో కదా? ఎవరు ఏమి చేయలేరు. ఆయన మహాదుర్గముగా, ఆయన ఒక కేడముగా మన చుట్టూ తన అగ్ని కంచెను వేసి అన్ని విషయాలు నడిపించే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా మనుషుల్ని ఆశ్రయించింది చాలు. నువ్వు నలిగిన హృదయంతో ఉండి మనుషుల్ని ఆశ్రయించడం ద్వారా నీ హృదయంలో వేదన వారు అర్థం చేసుకోరండి. మనుషులు ఇప్పుడు మనము మరి వేదన పడుతుంది, బాధపడుతుంది అర్థం చేసుకొని వారిగా మరి ఉంటూ మనపైనే ఇంకా అనేకమైన నిందలు, అవమానాలు, మరి బాధలు తీసుకొచ్చే మనుషులుగా ఉంటారు. కానీ దేవుడు అలా కాదండి. నీ హృదయంలో ఏ బాధ ఉందో ఆయన ఎరిగిన దేవుడిగా ఉన్నారు. ఆ బాధలన్నిటినీ కూడా తప్పించి మరి దేవుడు మనకు విజయాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మన మనసును ఎరిగిన దేవుడు అండి. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు మన అంతరంగంలో ఉన్న వేదన, బాధని, మరి దుఃఖాన్ని చూసే దేవుడై ఉన్నారు. ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. నీవు కూర్చున్నా, నిలుచున్నా, పడుకున్నా, నీవు ఏమి ఆలోచన చేసినా, ఎక్కడికి వెళ్ళినా అంతా కూడా ఆయన ఎరిగిన దేవుడిగా ఉన్నారు. అందుకని ధైర్యంగా ఉండండి. ఆయనని మరి నలిగిన హృదయముగా, మరి మన హృదయం ఉండగా, నలిగిపోయిన పరిస్థితుల్లో మనం ఉండగా ఆయన ఆశ్రయిద్దాం. ఆయన మనకు మహాదుర్గముగా ఉండబోతున్నారు. ఆ ధైర్యపడక ధైర్యంగా ఉండండి. ప్రభువే అన్ని విషయాల్లో రక్షించబోతున్నారు, నడిపించబోతున్నారు. ప్రార్థిద్దామా? మరి ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల్ని పట్టుకొని ప్రార్థిస్తున్నాం. నలిగిన వారికి నువ్వు దుర్గముగా ఉన్నావని, నిన్ను ఆశ్రయించిన వారికి మహాదుర్గముగా ఉన్నావని అయ్యా మాట్లాడుతున్నందుకు స్తోత్రం. అవునయ్యా, నీవు మాకు మహాదుర్గముగా ఉన్న దేవుడుగా ఉన్నావు. ఏ శత్రువు ప్రభా ఇదిగోండి, అయ్యా ఇదిగోండి ప్రభా ఇదిగోండి అడ్డుపడనివ్వకుండా, ఏ శత్రువు అయ్యా ఇదిగోండి మమ్మల్ని పతనం చేయకుండా, ఏ శత్రువు మమ్మల్ని నాశనము చేయకుండా నీవు మా తోడు ఉండి ఒక మహాదుర్గముగా మా ఎదుట నిలిచే దేవుడిగా ఉన్నావయ్యా. ఇదిగోండి అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళలో అయ్యా మాకు సమీపంగా ఉన్న దేవుడిగా ఉన్నావు. అయ్యా నలిగిన వారిని నేను వదిలిపెట్టే దేవుడవు కాదు, ఎవరిని వదిలిపెట్టే దేవుడవు కాదు. నేను ఆశ్రయించిన వారికి ప్రభా మహాదుర్గముగా ఉన్న దేవుడు అయి ఉన్నావు. ఇదిగో మా ప్రియులు ఉదయకాల సమయంలో ఏ భయంకరమైన పరిస్థితి
స్థితిలో ఉండి నలిగిన హృదయముతో వేదనతో ఉన్నారో వారిని చూస్తున్న దేవుడిగా ఉన్నాం. వారికి ఉన్న బాధలన్నింటినీ మీరు కొట్టివేసి మహాదుర్గముగా ఉండండి. అన్ని విషయాలు రక్షించండి, కాపాడండి. చేసిన ప్రతి ప్రయత్నంలో వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభ ఎంతమంది అయితే ప్రభ ఇదిగోండి ప్రార్థన చేసుకొని అయ్యా ఈ రోజంతటి మీ చేతులకు అప్పగిస్తున్నారో ప్రభ వారికి కృప కలుగును గాక, మీ తోడు వారికి ఉండును గాక. చేస్తున్న ప్రతి పనులలో వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారికి మీరు తోడే ఉండండి, గొప్ప చేయమని వేడుకుంటున్నాం. అలానే ప్రభా ఇదిగోండి ఈ రోజంతట్ల కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఎంతమంది అయితే అనారోగ్యముతో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం దయచండి, సమాధానం, సంతోషం దయచండి. గర్భఫలాల కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, కోర్టు సమస్యల విషయాలలో ప్రభ ఎంతమంది అయితే వేదనతో ఉన్నారో వారి కన్నీరు నాట్యంగా మార్చండి, అద్భుతం జరిగించండి, స్థిరపరచండి, బలపరచండి, క్షేమాన్ని కలగ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేను గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వైజాగ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మరి అద్భుతమైనటువంటి ఆరాధన వైజాగ్ మహాపట్టణంలో జరగబోతా ఉంది. శ్రీకాకుళం, అరకు, పార్వతీపురం, అనకాపల్లి, నర్సీపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలారా మీ అందరికీ, ఒరిస్సా మరి పరిసర ప్రాంత ప్రజలారా మీ అందరికీ గొప్ప శుభవార్త. మీ అందరి కొరకు మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు ప్రేరేపించినటువంటి విధముగా వైజాగ్ మహాపట్టణానికి రాబోతున్నాను. ఎప్పుడు అనుకుంటున్నారా? మార్చ్ 31వ తారీఖు వైజాగ్లో ఉన్నటువంటి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మదేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, గర్భఫలం లేక బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? అనారోగ్యంతో సతమతం అయిపోతున్నారా? ఈరోజు ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నా పరిగెత్తుకుంటూ వైజాగ్లో ఉన్న మరి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపానికి మార్చ్ 31వ తారీఖు నేను వస్తున్నాను. మీరు రండి. మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. వేలాదిగా తరలి రండి, దైవ దీవెనలు పొందండి. మీ అందరి కొరకు భారము కలిగి అక్కడ నేను ప్రార్థన చేయబోతున్నాను కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. కలుద్దాం వైజాగ్లో మార్చ్ 31వ తారీఖు. ప్రైజ్ ద లార్డ్.